అందరికీ నమస్కారం అండి. నేను వచ్చేసి దుబాయ్లో అయితే ఉన్నాను. చాలామంది ఈ దుబాయ్ని దేశం అని అనుకుంటారు, కానీ దేశం కాదండి, ఇది ఒక సిటీ. మనకి హైదరాబాదు, ఢిల్లీ, ముంబై ఎలాగో ఈ దేశానికి ఈ దుబాయ్ సిటీ అనేది అలాగా. ఈ దేశం పేరు వచ్చేసి యుఏఈ. అంటే మనకి యుఎస్ఏ ఉంది కదా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అలాగే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి ఈ దేశం పేరు. ఈ దేశంలోనే చాలా అభివృద్ధి చెందిన ఊరు ఈ దుబాయ్ నగరం అండి. ఈరోజు ఇక్కడ సిటీ టూర్ అయితే కవర్ చేయబోతున్నాను. మీరు వస్తే ఏమేమి ప్లేసులు చూస్తారో అవన్నీ కూడా నేను మీకు చూపించబోతున్నాను. అలాగే ఈ యుఏఈ యొక్క రాజధాని అబుదాబి నగరం అండి. మనం చూసుకుంటే గత వీడియోలో అబుదాబి వరకు వచ్చి వీడియో అయితే ఎండ్ చేసాము. అక్కడ వీడియో తీయకపోవడానికి గల కారణం ఏంటంటే, ఫస్ట్ టైం అండి నా జీవితంలో అగోడాలో ఒక హోటల్ బుక్ చేశాను. ఆ హోటల్ నేను అబుదాబిలో లొకేషన్కి వెళితే అక్కడ హోటల్ లేదండి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక్కసారి మీకు హోటల్ పేరు స్క్రీన్ పైన ఇస్తున్నా చూడండి. ఈ హోటల్ ఒకవేళ మీరు అబుదాబి వచ్చే పని అయితే చూసుకొని బుక్ చేసుకోండి. ఆ హోటల్ అయితే అక్కడ లొకేషన్లో లేదు. చాలా తిరిగాను, ఇంకా వీడియో కూడా తీలేకపోయానండి. బాగా అసలు నీరసం అయిపోయి ట్రావెలింగ్లో అక్కడ నుంచి ఒక షేర్ ట్యాక్సీ పట్టుకొని ఈ దుబాయ్కి అయితే వచ్చేసాను. ఇప్పుడు నేనైతే దుబాయ్లో ఉన్నాను. అలాగే దుబాయ్ ఇంత అభివృద్ధి చెందిన నగరం అయినప్పటికీ నాకు ఇక్కడ ఒక విషయం నచ్చలేదు. సిగరెట్ పీకలు అవన్నీ కూడా రోడ్డు మీద తాగి పడేస్తున్నారు పక్కన. సో ఇదొకటి కొంచెం మారితే బాగుంటుందని నా అభిప్రాయం. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ చూసుకుంటే మీరు ఇదంతా ఇసుక అండి. ఇదంతా కూడా ఇసుకే. ఎందుకంటే ఈ దేశం వచ్చేసి మొత్తం ఎడారి నగరం అండి. ఇవన్నీ కూడా అరబ్ దేశాలని అంటూ ఉంటారు. పక్కన సౌదీ అరేబియా ఉంది, ఇటు ఒమాన్ ఉంది, ఇటు బహ్రెయిన్ ఉంది, అటు ఖతార్ ఉందన్నమాట. అన్ని దేశాల పక్కన ఈ దుబాయ్ అయితే ఉంది. ఇవన్నీ కూడా ఇస్లామిక్ దేశాలండి. అంటే ఇక్కడ మొత్తం కూడా ముస్లిం పాపులేషనే ఉంటుంది. ఇంకొకటి, ఇప్పుడు మనం ఉన్న ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 1950కి ముందు చాలా పేద దేశం అండి. అప్పట్లో మొత్తం ఎడారే, ఇంత పెద్ద బిల్డింగ్లు ఇలా ఏమీ లేవు వీళ్ళకి. అప్పట్లో వీళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు, చేపలు పట్టుకోవడం, ముత్యాల వ్యాపారం, ఇలా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవన విధానం అయితే కొనసాగించేవాళ్ళండి. ఆ తర్వాత 1950-60 ప్రాంతాల్లో ఇక్కడ ఈ ఎడారి ప్రాంతంలో వీళ్ళు ఆయిల్ నిల్వలైతే కనుగొన్నారు భూమిలో. అప్పటి నుంచి ఆ ఆయిల్ నమ్మి పెద్ద పెద్ద బిల్డింగ్లు, రైల్వే స్టేషన్లు, రోడ్లు ఎంతో అభివృద్ధి చేశారండి. ఇప్పుడు చూసుకుంటే ఈ యుఏఈ దేశం అనేది టూరిజం పరంగా, అభివృద్ధి పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఎంత అభివృద్ధి చెందిందంటే, మనకి ఇక్కడ చూసుకుంటే దుబాయ్లో వీళ్ళందరినీ కూడా, అదే ఈ దేశంలో వీళ్ళందరినీ కూడా షేక్లు అంటారండి. బాగా ఉన్నోళ్ళు అనమాట. తెల్ల దుస్తులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళంతా కూడా మనకేంటంటే ఎక్కడా కూడా కనపడరు. ఎందుకంటే బాగా అభివృద్ధి చెందిన దేశం అండి, బయటికి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ అంతా కూడా పనులు చేసేవాళ్ళు భారతదేశం నుంచి, ఆఫ్రికా దేశాల నుంచి, శ్రీలంక, పాకిస్తాను, ఫిలిప్పైన్స్ ఈ దేశాల నుంచి వచ్చి అయితే చిన్న చిన్న పనులు అయితే చేస్తూ ఉంటారు. ఎలా అంటే వీళ్ళ ఇళ్ళల్లో అదే ఇంక ఇంటి పనులు ఉంటాయి కదా, లోపల ఇంటి పనులు కానివ్వండి, అలాగే కారు దోలడాలు, ఇట్లా ఏదైతే ఉద్యోగాల కేటగిరీలు అవన్నీ ఉంటాయో వాటిల్లో వీళ్ళంతా చేస్తూ ఉంటారు. ఇది బాగా డెవలప్ అయినప్పటికీ ఇక్కడ మైనస్ ఏంటంటే, బయట తిరగలేమండి. ఉష్ణోగ్రత చాలా ఎక్కువ ఉంటుంది. 40 డిగ్రీల పైన అయితే ఎప్పుడు కూడా ఉష్ణోగ్రత ఉంటూ ఉంటుంది ఇక్కడ. కాబట్టి బయట తిరగాలంటే సన్ స్క్రీన్ ఒకటి క్యారీ చేస్తూ తిరిగితే మంచిదండి. ఇక్కడ ఇప్పుడు నేనున్న ఏరియా పేరు సలా అల్ దిన్. ఇక్కడ కనపడుతుంది కదా, ఇది మెట్రో స్టేషను. ఇక్కడ ట్యాక్సీ వాడాలంటే, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే మినిమం ఒక 15 దినార్లు ఉంటుందండి. అంటే అది మీటర్ ట్యాక్సీ, మొత్తం ఇక్కడ గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది. ట్యాక్సీలో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే మీరు జస్ట్ ఒక 2 కిలోమీటర్లు వెళ్ళారనుకుందాం, 350 రూపాయలు అవుతుందండి. కాబట్టి ఇక్కడ అంతా కూడా మనలాగా ఇట్లాగా ఎవరైతే టూరిస్ట్ పీపుల్ కానివ్వండి, ఇక్కడ జీవించే వాళ్ళు ఉంటారు వాళ్ళైనా కానివ్వండి, మెట్రో అయితే ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీన్ని దుబాయ్ మెట్రో అంటారు. ఇక్కడ దుబాయ్ మెట్రో అయితే కనెక్టివిటీ చాలా బాగుంది. చాలా ప్లేస్లకి అయితే కనెక్షన్ ఉంది. ఇప్పుడు మనం తిరగబోయేది మొత్తం కూడా ఈ మెట్రో ఉపయోగించే. ఇక్కడ మెట్రో మొత్తం కూడా దాదాపుగా అండర్ గ్రౌండ్, భూమి లోపలే ఉంటాయండి, కిందకి వెళ్ళిపోవాలి. దీన్ని నాల్ కార్డ్ అంటారు. మెట్రో స్టేషన్లోకి రాగానే టికెట్ కౌంటర్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి తీసేసుకోవడమే. ఈ ఒక్క కార్డు మన దగ్గర ఉందంటే కనుక మనం బస్సు వాడుకోవచ్చు, ఇక్కడ ట్రైను, మెట్రో వాడుకోవచ్చు అండి. ఇక్కడ గూగుల్ మ్యాప్స్ కూడా చాలా యాక్యురేట్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ దుబాయ్ చీప్ అని చెప్పు తీసుకొని కొట్టాలి. అన్నీ చాలా రేట్లు ఎక్కువ అండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళు
ఇక్కడ దిరానంలో డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఖర్చు పెట్టేటప్పుడు తక్కువ అనిపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా మొత్తం కూడా ఇదే మెట్రో స్టేషన్ లోపల ఒక గోడలా ఉంది. ఆ గోడ ఏంటంటే సేఫ్టీ ఫీచరు. మన హైదరాబాద్లో చూసుకున్న, బెంగళూరు అటు సైడ్ చూసుకున్న ఈ విధంగా ఉండవండి. ఇదేంటంటే ప్రజలు పొరపాటున ఆ దరిన రైల్వే ట్రాక్ ఉంటుంది కదా అటు పడిపోకుండా సేఫ్టీగా అయితే పెట్టారు. నిజంగా చాలా బాగుందండి. ఇట్లాంటి ఏంటంటే అభివృద్ధి చెందిన దేశాల్లోనే చూస్తాం. ఇప్పుడు దుబాయ్లో ఉన్నాం కదా, ఈ విధంగా ఉంది. ఇక్కడ కూడా ఆడవాళ్ళకి సపరేట్గా, చిన్నపిల్లలకి సపరేట్గా ఉందన్నమాట. ఇదిగోండి, ఇదంతా కూడా మ్యాప్ అండి. రెడ్ లైన్ ఇది. ఈ రెడ్ లైన్ చుట్టూతో తిరుగుతుంది మెట్రో. తీసాం, ఫైనల్గా వచ్చేసిందండి. ఇది వాడుకోవడం చాలా తేలిక, కష్టం అనుకుంటారు. ఆటోమేటిక్ డోర్లు ఓపెన్ అవుతాయి చూడండి, గోడ లాంటిది. లోపలికి ఎంటర్ అయిపోవడమే. చెప్పా కదా ఇక్కడంతా కూడా సామాన్య ప్రజలు ఎక్కువ వాడతారు కాబట్టి ఈ మెట్రో అయితే వాడుకుంటారండి అందరు కూడా. ఇక్కడికి వచ్చేసి చెప్పే కదా, ఈ దుబాయ్ సిటీలో ఉండే పాపులేషను, వీళ్ళ పాపులేషను 10 మంది అయితే ఇక్కడ పనులు చేస్తా మన భారతీయులు, వేరే దేశాల వాళ్ళు 90%. కాబట్టి అందరూ కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ వాడతారు. ఇదే చౌక్ కాబట్టి ఇక్కడ. నేనైతే ఒక ఏరియాకి అయితే వచ్చాను ఇక్కడ. నమస్కారం అండి. మెట్రో స్టేషన్లో మన తెలుగు ఆవిడ కనపడ్డారు. వెంకటలక్ష్మి అండి పేరు. ఓకే, వెంకటలక్ష్మి గారు ఇక్కడే ఉంటారంటండి. ఎంతకాలం అవుతుంది వచ్చి? నేను 2 months అవుతుందండి. ఓకే, 2 నెలలు అవుతుంది. ఇక్కడే ఉద్యోగరీత్యా వచ్చారండి. ఎలా ఉందండి? అంతా బాగుందా? బాగుందండి, బాగుంది. సో మెట్రో స్టేషన్లో ఉన్నారండి. ఈవిడ ఇప్పుడు ఒక ప్లేస్కి అయితే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? నేను ఎమిరేట్స్ హెల్త్ సర్వీస్కి వెళ్ళాలండి. ఎమిరేట్స్ హెల్త్ సర్వీస్కి వెళ్ళాలి. పాపం ఈవిడ దగ్గర మొబైల్ కూడా లేదండి. అక్కడికి వెళ్ళి హెల్త్ చెకప్స్ అవి చేయించుకోవాలి. అప్పుడు ఎమిరేట్స్ ఐడి వస్తుంది మీకు. అది ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి ఎమిరేట్స్ ఐడి అయితే ఉంటుంది. అది రావాలంటే చేయించుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి మనకి మెట్రో స్టేషన్లో కనిపించారు. పాపం లాంగ్వేజ్ రాదు. ఆవిడ దగ్గర మొబైల్ ఉన్నప్పటికీ సిమ్ కార్డు లేదండి, కొత్తగా వచ్చారంట. ఆవిడకి అది చూపించేసి మనం వెళ్ళిపోదాం. ఎక్కడ మీకు ఇక్కడే అని చెప్పారా? ఆ చెప్పిన ఆయన పేరు ఏం పేరండి? శ్రీనివాసరావు గారు. భలే పని చేశారు. ఆడవాళ్ళని అట్లా వదిలేస్తే ఎట్లా చెప్పండి? కరెక్ట్గా దేశంలో పాపం ఆవిడ ఒక్కడు వచ్చి ఆ మొబైల్ తీసుకొని చాలామందిని అడుగుతున్నారు. నేను తెలుగు వాడిని తగిలాను, లక్కీగా నన్ను అడిగారు. ఇద్దరు హే आप इधर है? ఓకే, మే ఇద్దరు జాతా హూ. ఇట్రండి అమ్మా, తొందర రండి. సిగ్నల్ దాటాలి. ఇక్కడ గ్రీన్ లైట్ పడితేనే మనం దాటాలి. ఇక్కడ రెడ్ లైట్ పడింది, ఆగండి. రూల్స్ మన దేశాల్లో ఎవరు ఫాలో అవ్వరు అమ్మా, విదేశాలు వస్తే ఫాలో అవ్వాలి. ఫైన్ వేస్తారు. భయం, ఆ భయం ఉంటే ఆటోమేటిక్గా జనాల్లో మార్పు వస్తుంది. మన సైడ్ కూడా రావాలి మార్పు. ఇక్కడ నుంచి 2వ సిగ్నల్ వెళ్ళమని చెప్పారండి తమిళ ఆయన. రండి దాటేసేయండి. ఇది జీబ్రా క్రాసింగ్ అంటారు దీన్ని. ఇలా చార్లుండి చూడండి ఒకసారి, ఇట్లా చార్లుండి అక్కడ సిగ్నల్ ఏం లేకపోతే దాన్ని జీబ్రా క్రాసింగ్ అంటారు. మనం మామూలుగా దాటేసేయచ్చు, వాళ్ళు కార్లు అయినా ఆపుతారు, ఇబ్బంది ఏమి ఉండదు. ఓన్లీ లైట్లో ఉన్న చోట మాత్రమే మనం గ్రీను, ఎరుపు చూసుకొని వెళ్ళాలి అంతే. మన తెలుగు వాళ్ళంతా ఎక్కడ ఉంటారమ్మా? ఎక్కడైనా ఉంటారండి, ఏ ఏరియాలో ఉంటారు మన తెలుగు వాళ్ళు. ఇప్పుడు మీరు ఉండేది ఎక్కడ? దుబాయ్ అండి. అక్కడ మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారా? ఉంటారండి. నేనైతే మన తెలుగు వాళ్ళ మీద ఒక వీడియో చేయాలని అనుకుంటున్నాను. ఎలా ఉంటున్నారు ఏంటి వాళ్ళ జీవన విధానం, కొంచెం మంచి ఇంకో సైడ్ కూడా ఉంటుంది కదా, చెడు ఉంటుంది కదా, 2 చూపించాలి, మన వాళ్ళకి తెలియాలండి. సో నేను రేపు వస్తాను వీడియో. ఇవాళ ఈ సిటీ టూర్ చేస్తున్నాను, మీరు కూడా వస్తారు వీడియోలో. బయటికి వెళ్ళారు ఇండియా వాళ్ళు సంపాదించేస్తున్నారు అనుకుంటారండి. ఇక్కడ లేడీస్ ఏంటి, జెంట్స్ ఏంటి, వాళ్ళు పడే బాధలు ఎవరికి తెలియదండి. మాకే తెలుసు ఎంత కష్టపడుతున్నాం అనేది. ఖచ్చితంగా అది ఇంకా వివరంగా ఒక వీడియోలో పొందుపరచుదాం నెక్స్ట్ వచ్చే వీడియోలో. హోప్ మిమ్మల్ని కూడా కలుస్తానేమో నెక్స్ట్ వీడియోలో. బర్దుబాయ్ వస్తాను. ఎక్కడుంటారు బర్దుబాయ్లో? నేను మెట్రో స్టేషన్ దగ్గరే ఉంటాను. సర్ప్రైజ్ మెట్రో స్టేషన్ ఆపోజిట్లో ఉంటాను. ఖచ్చితంగా అదిగోండి మీరు చెప్పిన బిల్డింగ్, అదే ఈహెచ్ఎస్. అక్కడ చూస్తున్నారు కదా, ఈహెచ్ఎస్ అని ఒక బిల్డింగ్ ఉందండి అమ్మా. ఇదిగోండి మీరు ఆ బిల్డింగ్ కనపడుతుంది కదా, అదే ఇంక మీది. దాంట్లోకి వెళ్ళిపోండి. ఈ దేశం వచ్చి ఎవరు పని చేస్తున్నా ఖచ్చితంగా పనిచేసే వాళ్ళు కానివ్వండి, వ్యాపారస్తులైనా కానివ్వండి, ఇక్కడ జీవించే వాళ్ళకి కానివ్వండి, ఎమిరేట్స్ ఐడి అని ఒకటి ఉంటుంది. అంటే మన ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఎలాగో ఇక్కడ ఎమిరేట్స్ ఐడి కార్డు అలాగా. ఆ ఒక్క కార్డు ఉంటే ఇంకా మొత్తం దాంట్లోనే అండి. మీకు ఇన్సూరెన్స్ కానివ్వండి, డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, డ్రైవింగ్ లైసెన్స్ కూడా అదేనా, మొత్తం దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయంట. ఆల్ ఇన్ వన్ కార్డు. ఇంకా ఈ దుబాయ్, అదే ఈ యూఏఈ కంట్రీలో అది మెయిన్. ఆ కార్డు వీళ్ళకి రావాలంటే ఇప్పుడు ఇక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇట్లా హెల్త్ చెకప్ అయినా చేయించుకొనే ఇస్తారన్నమాట. అంటే మనకి లాంగ్ టర్మ్ వ్యాధులు ఏమీ ఉన్నాయా లేవా అని చెక్ చేసి
ఒకవేళ ఏం లేకపోతే కనుక ఎమిరేట్స్ కార్డు వెంటనే ఇష్యూ చేసేస్తారు. ఏమైనా ఉంటే కనుక వెయిట్ చేయాలండి కొంతకాలం. ఇక్కడ మనం ఏదో అనుకుంటామండి, మన వాళ్ళు అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు అని చెప్పి. మన వాళ్ళకి కావాల్సింది ఏంటంటే రెస్పెక్ట్. మనం ఏంటంటే రెస్పెక్ట్ ఇవ్వాలి మంచిగా మన వాళ్ళని చెప్పి. వేరే దేశం ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఇట్లా ఇప్పుడు నేను ఉన్నాను తెలుగు ఆవిడని చెప్పి పాపం ఆవిడకి ఏం తెలియదు అని చెప్పి ఆవిడని ఇక్కడ వరకు తీసుకొచ్చి దింపానమాట. నొక్కండి, బటన్ నొక్కండి. ఆ బటన్ నొక్కితే మనకేంటంటే అక్కడ పచ్చ లైట్ వెలిగిద్దండి, అప్పుడే రోడ్డు దాటాలి. సేమ్ సింగపూర్లో సిస్టమ్ ఇక్కడ కూడా. ఉంటాను, ఇంకా జాగ్రత్త. ఇక్కడ మన ఇండియన్ ఫుడ్కి అయితే అస్సలు ఇబ్బంది ఉండదు. చెప్పా కదా, ఇక్కడ చాలామంది మన ఇండియన్సే పని చేస్తారండి. కాబట్టి వాళ్ళ కోసం అట్లా రెస్టారెంట్లు అవన్నీ ఉంటాయి. తిరగాలంటే ఎనర్జీ ఉండాలి. ఇండియన్ ఫుడ్ ఇదిగోండి, భోజనం 6 దినార్లు. ఇదే ఇప్పటి వరకు నేను చూసిన వాటిలో తక్కువది. అంటే గొంతుల్లోకి వచ్చాం కదా ఎక్కడికో, ఫస్ట్ తినేసేసి మనం అన్నయ్య నేను వీడియో తీస్తున్నానని చెప్పి ఇదిగోండి చేప కూడా మనకి స్పెషల్గా ఇచ్చారు. అప్పడం, అలాగే ఇది అన్నం అండి. ఒక 2 కర్రీలను పెరిగిచ్చారండి. మన డబ్బుల్లో సుమారుగా 120 రూపాయలండి. షారువా అన్నం కూడా మన ఇండియన్ రైసే. వెతుక్కోవాలండి, వెతికితేనే తక్కువ రేటు దొరికిద్ది. నేను ఇంకో హోటల్కి వెళ్తే 8 దినంలు ఉంది అక్కడ. ఇక్కడికన్నా ఎక్కువ కదా, ఇక్కడ 6 దినంలే. మరి ఇంకా వెతికితే ఇంకా దొరికిద్దాం తక్కువ రేటుకి. ఈ రోజుల్లో మన సైడ్కి వెళ్ళినా 120 రూపాయలు తక్కువ లేని భోజనం రావట్లా. అలాగే ఇక్కడ ఉన్నోళ్ళు వాటర్ బాటిల్ తీసుకుంటారు. మనం ఏంటంటే మొహమాటం లేకుండా అడగాలండి. ఎక్కడికి వెళ్ళినా హిందీ మాట్లాడతారు అంత. భయ్యా ఆప్కే పాస్ ఫ్రీ పని హేనా అని అడిగితే మ్యాక్సిమం ఇస్తారండి. అడిగితే ఇదిగోండి కూలింగ్ వాటర్ బాగుంది. చేప ఈ దేశాలు వచ్చి మనోళ్ళు మరి రూపాయి సంపాదించుకోవాలంటే తక్కువ రేట్లోనే తినాలి. మనోళ్ళంతా కూడా దాదాపుగా తినే ఆహారం ఇదే ఇక్కడ. భయ్యా అచార్ హే తోడ దిజియే భయ్. ఇక్కడ పచ్చళ్ళు కూడా ఉంటే అడిగితే ఇస్తారండి. పచ్చడిని అచార్ అంటారు హిందీలో. క్యా అచార్ హే భయ్? దాలియే భయ్, దాలియే. నింబు మిక్స్ ఓకే. వెజిటేబుల్ అంటే మొత్తం బాగుంది. ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పలా, దుబాయ్ మొత్తం మీద ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు తెలుసా? భయ్యా ఆప్ కహాసే భయ్యా? కేరళ. అది కేరళ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ మొత్తం ఈ దుబాయ్ మొత్తం మీద. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ప్రతి వాళ్ళు కేరళ 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 అంటారు. ఈ హోటల్ కూడా కేరళ వాళ్ళదే. ఇంకో విషయం చెప్పలేదండి మీకు. నేను నిజంగా బడ్జెట్ అనుకుంటా చాలా తక్కువలో చేసుకుంటూ ఉంటాను. ఇలాంటి ఈ సమయంలో నాకు ఒక తెలుగు ఆయన అయితే కలిశారు రోడ్డు మీద. నిజంగా చాలా మంచి ఆయన అండి. ఆయన బాగా సంపన్నులు అనమాట. ఆయన ఏంటంటే నేను ఒక హోటల్కి వెళ్తే ఉదయం పూట ఫుడ్ తినడానికి ఆయన బిల్లు పే చేశారు. అలాగే బిల్లు పే చేసి ఆ హోటల్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఒక 100 దిరాములు అంటే అంత 2400 రూపాయలు ఇచ్చి, ఈ అబ్బాయి మళ్ళీ ఎప్పుడు వచ్చినా కానీ నువ్వు ఫుడ్ పెట్టని చెప్పారు. ఎందుకండి ఇలా చేస్తున్నారంటే, వద్దండి కరెక్ట్ కాదని చెప్తే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను నీకు చేస్తున్నాను, నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నువ్వు ఇంకొకరికి చెయ్యి అని చెప్పారు. చాలా సంతోషం. అలాగే అండి అని చెప్పాను. తర్వాత ఆయన నాకు కాసేపు మాట్లాడారండి. మొత్తం మంచిగా మన వీడియోలన్నీ చూస్తారంట. నువ్వు వీడియోలు బాగా చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు ఎలా చేస్తున్నావో అలాగే చేసుకుంటే వీళ్ళు నీకేమైనా సపోర్ట్ కావాలంటే ఇస్తానని చెప్పారు. నెంబర్ అయితే తీసుకున్నారండి. ఆ తర్వాత వచ్చేసి నాకు ఒక 400 దిరాములు అంటే 9000 పైన. నేను వద్దండి అంటున్నా కానీ నాకు జేబులో అయితే పెట్టారండి. నాకు నిజంగా అదో రకంగా అయితే ఉంది. నిజంగా ఏంటంటే నా దగ్గర డబ్బులు తక్కువ ఉన్న సమయం, అలా అని చెప్పి నేను ఎవరిని అడగలేను. అలాంటి సమయంలో నీ పని నువ్వు నిస్వార్థంగా చేసుకుంటే వెళ్తుంటే ఆయన నాకు డబ్బులు అయితే ఇచ్చారండి. అంటే దీన్ని బట్టి చెప్దాం అనుకుంటున్నది ఒకటే, మీ పని మీరు నిస్వార్థంగా చేసుకుంటే వెళ్ళండి. పంచభూతాలు మీకు ఏదో విధంగా సహాయం చేస్తే ఆటోమేటిక్గా మీ లక్ష్యానికి మీరు చేరుకుంటారు. అంతే. నా పని అయితే నేను నిస్వార్థంగా చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే జనాలు మనల్ని నమ్మి ఇంత చేస్తున్నప్పుడు ఒకళ్ళని మోసం చేయాలని అనిపించిందండి. బహుశా అందుకేనేమో నాకు గొప్పలకి చెప్పట్లేదండి. దాదాపుగా ప్రమోషన్లు నాకు ఇప్పటి వరకు
నాకే ప్రమోషన్లు దాదాపుగా ఇప్పటి వరకు చేసుకొని ఉంటే ఒక 30 లక్షల రూపాయల వరకు వచ్చి ఉండేయండి. ఏది సాదాసీదా ప్రమోషన్లు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం, యూట్యూబ్లో మెయిల్ చేయడం. కానీ నాకు ఏది నచ్చలేదు. అన్నీ కూడా ఏదో వాళ్ళ స్వలాభాల కోసం జనాల్ని మోసం చేసే విధంగా ఉన్నట్టు అనిపించి అట్లా జోలికైతే వెళ్ళలేదు. నిజంగా జనాలకు ఉపయోగపడేటట్టయితే ఖచ్చితంగా చేద్దామని అనుకున్నాను. ఒక రియల్ ఎస్టేట్ అంటాడు, ఇంకొకడు ఆ దరిద్ర బెట్టింగ్ యాప్లు అంటాడు, ఇంకొకడు వచ్చి నా హోటల్కి రా ఫుడ్ తిని అంటాడు. అక్కడికి వెళ్ళి నేనేమో ఇప్పుడు నేను ఫుడ్ తిని ఎలా ఉందో అలా చెప్తా, కానీ లేనిది ఉన్నట్టుగా ఎలా చెప్తా చెప్పండి. ఇప్పుడు నేను చెప్పానంటే నా మాటిని మీరంతా వెళ్తారు, మీరందరూ వెళ్ళి తిని అరే బాగాలేదు కదా మనోడేంది ఇట్లా చెప్పాడని చెప్పి మళ్ళీ నాకు అదొక చెడ్డ పేరు. నాకు అది నచ్చదండి. ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా నేను చూపించాలి లైవ్లో మీకు, అంతే. ఇప్పుడు ఈ హోటల్ రోడ్డు మీద వచ్చాను, వెతుక్కుంటూ వచ్చాను, తినేసాను, అంతే. అలా ఉండాలి. ఇప్పుడు మనం ఉన్న ఏరియా మొత్తం కూడా దుబాయ్లో అల్ ఫహీదీ అంటారు. దుబాయ్ అంటే మనం చాలా డెవలప్ అయిందని అనుకుంటాం, కానీ ఇదంతా కూడా ఓల్డ్ ఏరియా అండి. ఇక్కడ పాతది ఉంది ఏరియా, కొత్త ఏరియా కూడా ఉంది. ఇప్పుడు మనం ఓల్డ్ సిటీలో ఉన్నాం కాబట్టి ఇక్కడ మొత్తం పాతగా ఉంది. అక్కడ హోటల్లో అండి భోజనం యావరేజ్గా ఉంది. అక్కడ ఎవరు తెలుగు వాళ్ళు ఉంటారో ఎవరెవరు ఉంటారో తెలియదు, అందుకే వీడియోలో అలా చెప్పాను మీకు. యావరేజ్గా ఉంది, కానీ దానివల్ల ఎఫెక్ట్ అయితే ఉండదులే అండి. టేస్ట్ పరంగా యావరేజ్గా ఉంది. చూసుకోండి, ఇక్కడ దుబాయ్ అంటే మనం చాలా డెవలప్ అనుకుంటాం, కానీ మనకి ఆల్రెడీ చూపించాను, మళ్ళీ చూస్తున్నాను. సిగరెట్ పేకులు ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేశారు. సింగపూర్తో కంపేర్ చేస్తే ఇక్కడ నాకు ఓకే అన్నట్టుగానే ఉందండి. జై గూగుల్ తల్లి. ఇప్పుడు నన్ను అల్ షీఫ్కి వెళ్ళమంది ఇక్కడ నుంచి. నమస్తే భయ్యా, అల్ షీఫ్ కహా? ఎవ్రీవన్ డోంట్ నో, హౌ కెన్ ఐ ఫైండ్? ఎలా వెతకాలి నేను? నమస్తే భయ్యా, అల్ షీఫ్ కహా? ఉదర్ హై? ఓకే, అటు వెళ్తే ఉంటాయంట, చూద్దాం. ఏమీ తెలీదు, జస్ట్ అడుక్కుంటూ వెళ్ళిపోవడమే. అల్ గుబాలిబా బస్ స్టేషను. ఈ పేర్లన్నీ కూడా మనకి చాలా వినడానికి వింతంగా ఉంటాయి. ఇవన్నీ కూడా అరబిక్ పేర్లు అండి. ఇక్కడ వీళ్ళు మాట్లాడే భాష, ప్రధాన భాష అరబిక్. ఆ తర్వాత చాలామంది ఇంగ్లీష్ కూడా మాట్లాడతారండి. ఆ తర్వాత హిందీ భాష అండి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, భయ్యా కేసే హో బడియా, అదిగోండి హిందీ కూడా అర్థమవుతుంది వాళ్ళకి. తర్వాత హిందీ అనమాట. ఆ తర్వాత మలయాళం. కేరళ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కేరళ వాళ్ళు కూడా హిందీనే మాట్లాడేది. ఇక్కడ మనం బస్సు కానివ్వండి లేదా మనం వచ్చిన మెట్రో కానీ వాడుకుంటేనే సుఖం, తక్కువ రేటు. సుఖం అంటే కొంచెం కష్టమేలే. ఇంకా నిజమైన సుఖం కావాలి, ట్యాక్సీలోనే తిరగాలి అంటే మెట్రోలో 10 రూపాయలు అయితే దీంట్లో 100 రూపాయలు అయింది. నో ఐ మేక్ మై సెల్ఫ్. No, I make myself. Delete. 500. No, sir, I make myself. It's a public area, right? But there is no board here. This is a public area. ما في معلومة والله. This police خبر. ما delete. This is a public area. Excuse me, أنا call police. Okay. This is that road. This is that road. This is that road, not this here. Where this bus station? Where this delete? This delete? Many YouTubers are coming here. They make video about this area, but you only asking me. I don't know why, but okay, you deleting. You from? Egypt. Okay. Salam alaikum. అందుకే చెప్తూ ఉంటానండి, ఒక దేశానికి చదువు ఎంత ఇంపార్టెంటో అని. అంటే మనం పబ్లిక్ ఏరియాలో మనల్ని మనం చిత్రీకరించుకోవచ్చు. అక్కడ సంభాషణలో నన్ను నేను వీడియో తీసుకుంటున్నప్పటికీ ఆయన పిలిచి నువ్వు వీడియోలన్నీ డిలీట్ చేయి, నువ్వు ఇక్కడ తీయకూడదు అన్నాడు. ఏది రోడ్డు మీద నుంచొని నేను వీడియో తీయకూడదు, ఇక్కడ స్మోక్ చేసి మాత్రం సిగరెట్ పడేయొచ్చండి. ఈ వీడియో ఒకవేళ ప్రభుత్వం వరకు వెళ్తే కనుక నేను చెప్దాం అనుకుంటుంది ఒకటే, ఏంటంటే మేము ఇక్కడికి వచ్చింది మీ దేశం యొక్క టూరిజాన్ని ఒక విధంగా ప్రమోట్ చేస్తున్నట్టే అండి. ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడికి రాలేని వాళ్ళు కూడా ఉంటారు దుబాయ్ చూడాలని. అలాంటి వాళ్ళు చూస్తారు చాలామంది. ఒకవేళ ఇక్కడికి వద్దామనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి వాళ్ళకి ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇలాగా మినిమం అంటే ఆయన ఏమంటున్నాడు, పోలీసుకి కాల్ చేస్తా అంటున్నాడు. సరే, ఒకవేళ ఆయనతో నేను ఆర్గ్యుమెంట్ పెట్టుకొని మీరు పోలీసుకి కాల్ చేయండి చూద్దామని చెప్తే, దుబాయ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. ఒకవేళ పోలీసు వస్తే నేను ఒక రోజు ఇక్కడ నాకు వేస్ట్ అయిపోద్ది. కాబట్టి నేను అట్లాంటి ఏం పెట్టుకోలేదు. నాకు తెలిసి ఏం జరుగుతుందో కూడా. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మన మొబైల్లో అట్లా డిలీట్ చేయి అంటే ఏం లేదండి. ఇక్కడ ఇట్లా ఉందా అని చెప్పి దీనివల్ల ఏంటంటే ఆ దేశానికి కొంచెం చెడ్డ పేరు రావచ్చు. కాబట్టి ఇట్లాంటి సరిదిద్దుకోవాలని కోరుకుంటున్నానండి, అంతే. సింగపూర్లో దాదాపుగా నేను 28 రోజులైతే ఉన్నాను. అక్కడ చాలా వీడియోలు కవర్ చేసి వివరంగా
రోడ్లు ఎలా దాటాలి, అక్కడ బస్ స్టేషన్ ఎలా ఉంటుంది, అక్కడ మెట్రో ఎలా ఉంటుంది అన్నీ కూడా వివరించడం జరిగింది. ఆ వీడియోలు చూసి చాలామంది కామెంట్లు కూడా చేయడం జరిగింది, మీరు ఇట్లా చెప్పడం వల్ల మాకు చాలా హెల్ప్ అయింది ఇదని చెప్పి. అదే దుబాయ్కి వస్తే మీరు వీడియో తీయొద్దు, అక్కడ తీయొద్దు, ఇక్కడ తీయొద్దు అంటే యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు అతను ఈజిప్ట్ నుంచి అని చెప్పారు, మరి అతను నన్ను చూసి ఒక భారతీయుడు అని చెప్పి అలా పిలిచి డిలీట్ చేయమన్నారా, లేదంటే అతను అట్లాగా అతను వే ఆఫ్ టాకింగ్ కూడా కొంచెం రూడ్గా రెస్పెక్టెడ్గా లేదండి. ఒక టూరిస్ట్ పీపుల్ నేను ఇక్కడికి వచ్చాను అంటే ఇక్కడ మా భారతీయులందరూ వర్క్ చేస్తారు చాలామంది అని చెప్పి ఆయన ఆ విధంగా అన్నారా, లేదంటే ఏమవుతుంది ఒకసారి మీరు ఆలోచించండి. ఇది కూడా నిందా మనం వచ్చిన అల్ గుబాలియా అదే మెట్రో స్టేషన్. ఇది ఇక్కడ మెట్రో స్టేషన్లు ఈ విధంగా ఉంటాయి, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటాయండి, బాగా నిర్మించారు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి అల్సీఫ్ అనే ఏరియాకి వెళ్ళాలి కదా, 1 కిలోమీటర్ పైన చూపిస్తుంది, నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి బర్దుబాయ్ అనే ఏరియా అండి. ఇక్కడ ఏంటంటే మన భారతీయులు ఎక్కువగా నివసిస్తారు, అలాగే ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా దుబాయ్లో ఇక్కడే చీపు. అది కూడా చూస్తున్నారు కదా, iPhone 17 ప్రోలు మ్యాక్స్లు అన్నీ ఉన్నాయి లోపల. ఈ బర్దుబాయ్ అనే ఏరియాకి వచ్చి మళ్ళీ ఒక వీడియో సపరేట్గా చేస్తానండి ఎలక్ట్రానిక్స్ గురించి. ఇక్కడ ఒక 5-6 షాపులు తిరిగి సపరేట్గా ఒక వీడియో ట్రై చేద్దాం ఎలా వస్తుందో ఏంటో. ఇప్పుడు మనం వెళ్ళబోయే అల్సీఫ్ అనే ఏరియాలో అసలైన పాత దుబాయ్ వైబ్స్ అయితే చూడొచ్చు. అల్సీఫ్ అనే ఏరియాకి వచ్చేసాము. ఇవన్నీ చూడండి పాత భవనాలు ఇక్కడ మొత్తం. చెప్పాక దీన్ని ఓల్డ్ దుబాయ్ అంటారని. మొత్తం వీళ్ళకి సంబంధించినవి మొత్తం కూడా ఇక్కడ మొత్తం అమ్ముతున్నారు, ఇక్కడ వీళ్ళకి సంబంధించిన వస్తువులు అవన్నీ. థ్యాంక్ యూ. ఈ అల్సీఫ్ అనే ఏరియా చూస్తుంటే పాత దుబాయ్ వైబ్స్, అప్పట్లో భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ భవనాలండి అలా కాపాడుకుంటూ వస్తున్నారు ఆ కట్టడాలు అవన్నీ కూడా. వీటిల్లో ఏంటంటే వాళ్ళు రెస్టారెంట్లు షాపులు అవన్నీ పెట్టుకొని టూరిస్టర్లకి కావాల్సినవన్నీ కూడా అమ్ముకుంటున్నారు ఇక్కడ మొత్తం. ఇంకా అయ్యాయండి షాపులు. నాకు తెలిసి రేట్లు ఎక్కువ ఉంటాయి. జస్ట్ ఉజ్జాయింపుకి అడుగుదాం ఇదంతా. కితనా భయ్యా? 5 దిరం. ఓకే 5 దిరంలు అండి, అంటే మనకి 125 రూపాయలు. పర్లా రేట్లు కొంచెం తక్కువే ఉన్నట్టు ఉన్నాయి చూస్తుంటే. ఇంకేదైనా అడుగుదాం. ఏ కితనా భయ్? 50 దిరం. ఓకే 50 దిరంలు అండి, అంటే 1200 రూపాయలు. అది ఇంకా మన సైడ్ అయినా అంతే అమ్ముతున్నారులే అండి. రేట్లు మామూలుగానే ఉన్నాయి, ఎక్కువ ఉంటాయేమో అనుకున్నా. ఇది వచ్చేసి అల్లావుద్దీన్ అద్భుత దీపం. హే కితనా భయ్? 100. 2400 అండి. మంచి జీనీ కహా? జీనీ కహా? నయ్యే బాగుంది. వీళ్ళు లోపలికి తీసుకెళ్తున్నారు వీడియో తీస్తున్నాం అని చెప్పి. నమస్తే. మొత్తం ఏమో పెద్ద షాపే ఉందండి లేడీస్కి సంబంధించి. అయ్యి టూరిస్టిక్ ఏరియా కాబట్టి మనం ఇట్లా వీడియో తీసుకుంటున్నా ఏమంటలేదండి. నాకు ఇందాక అది ఒక్కటి మాత్రం నచ్చలేదండి. నేను ఇక్కడ చాలామంది మన భారతీయులు పనిచేస్తున్నారు చిన్న స్థాయి ఉద్యోగాల్లో, కాబట్టి ఆయన కూడా పనిచేస్తున్నాడులే కాదంట్లా. మనమంటే ఏమైనా లోకువా అని చెప్పి నాకైతే అనిపించింది. ఇప్పుడు ఈ అల్సీఫ్ అనే ఏరియా ఉంది కదా, ఓల్డ్ దుబాయ్ మొత్తం ఏరియా బిల్డింగ్లు, ఇవి చూడాలంటే మనం ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళాలి. బోటు ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు కదా పడవలో, ఆ మాదిరిగా ఉంటుంది. ఇక్కడ మనకి దుబాయ్ వాళ్ళు ఎవ్వరు పనిచేసే వాళ్ళు లేరు, అందరూ కూడా ఇండియన్స్, ఇంకా బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఫిలిప్పైన్స్ దేశం వాళ్ళే ఉన్నారు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఈ దుబాయ్లో, ఈ దుబాయ్ సిటిజన్స్ ఎవరు కూడా పనిచేస్తే కనపడరు. ఎందుకంటే ఉన్నోళ్ళండి, ఉన్న దేశం ఇది. ఈ దేశ జనాభా 10% ఉంటే 90%, ఈ దుబాయ్ జనాభా 10% ఉంటే ఇక్కడ 90% మనోళ్ళే ఉన్నారు పనిచేసేవాళ్ళు వాళ్ళంతా కూడా. ఇంకా అలా మీకు ఆ తెల్ల దుస్తుల్లో కనపడుతున్నారు కదా, వాళ్ళని షేక్లు అంటారు, దుబాయ్ షేక్లు. వాళ్ళు ఇంకా బాగా రిచ్, వాళ్ళ కిందే పనిచేస్తూ ఉంటారు చాలామంది. ఇది బోటింగ్ పాయింట్. ఇది ఏదో వీడియోలో చూసినట్టు గుర్తండి. 1 దిరంకే మనం ఈ బోట్ రైడ్ అయితే చేయొచ్చు అంటే 24 రూపాయలకే. ఇక్కడ మనం ఫుడ్ తినాలన్నా కానీ 6-7 దినాలు కావాలి. అలాంటిది ఒక దినంతోనే మనం బోట్ రైడ్ అయితే చేయొచ్చు. మన దగ్గర డెబిట్ కార్డులు ఉంటే చాలండి, రూపాయి కార్డు నుంచి 100 రూపాయల వరకు అయినా, అంటే ఏళ్ళ డబ్బుల్లోనే అండి, 1 రూపాయి అంటే 24. సో పే చేసేయచ్చు ఎంతైనా కానీ. యాప్ ఉంది, జస్ట్ మనం బోట్ రైడే కాబట్టి. ఇక్కడ మనం అల్ ఫహదీ దగ్గర ఉన్నాము, ఇక్కడ నుంచి అల్ సబాకా ఓరక బోట్ రైడ్. మళ్ళీ వద్దాం వెనక, అవసరం అయితే ఒకటి చెప్దాం. దాని నుంచి ఆ దారికి ఏమీ తెలీదు, వచ్చి చూసుకోవడమే. మన గూగుల్ ప్లేసెస్ మాత్రమే చూపిస్తుంది, ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లోర్ చేయడం మొత్తం మందే. అల్ సబాకా ఇక్కడ స్క్రీన్ కూడా పెట్టారు. 4:35కి వెళ్ళి 4:55కి దించిద్దాయి. అంతసేపు పట్టిద్ది వెళ్ళడానికి.
టికెట్ ఎంత ఖర్చు అయింది ఇది? ఇదిగోండి 2 దిరాములు అయితే ఛార్జ్ చేస్తున్నారండి. అయితే నేను చూసింది పాత వీడియో అవ్వచ్చు, ఇప్పుడు పెరిగి ఉండేది రేటు 2 దిరాములు అంటే ఎంత? 50 రూపాయలండి. ఇక్కడ వెయిట్ చేయమన్నారు, 10 నిమిషాల్లో బోట్ వస్తుంది. టైం అంటే టైమే దుబాయ్లో. పడవ లొకేషన్ అదిరిపోయింది. థ్యాంక్ యూ సార్. వేర్ కెన్ ఐ సిట్? Whatever you want. థ్యాంక్ యూ సో మచ్. All of you. మొత్తం కూడా పడవలు, మంచి ట్రాన్స్పోర్టేషన్ ఉంది, పడవ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇక్కడ. ఇలా పడవలో వెళ్తా ఇప్పుడు మనం ఇది ఉంది కదా ఓల్డ్ దుబాయ్, ఈ పాత బిల్డింగ్లన్నీ కూడా చూడొచ్చు. భలే ఉందండి నిజంగా. ఇటంతా ఓల్డ్, అటంతా న్యూ, కొత్తగా. మధ్యలో నది, వాటర్ కూడా చూడండి ఎంత క్లీన్గా ఎంత క్లియర్గా ఉన్నాయో. రైడ్ నిజంగా చాలా స్మూత్గా ఉంది, బాగుంది. వచ్చేసామండి లొకేషన్కి. డోరు క్లోజ్ ఉందని అనుకుంటాం, మనం ఓపెన్ చేసుకొని వెళ్ళాలి. అది వేరే వాళ్ళకి కూడా ఉండిద్దిగా. అటు సైడ్ మొత్తం ఓల్డ్ దుబాయ్ కవర్ చేసుకున్నాం. మొత్తం ఎలా వచ్చాం ఏంటి ఇక్కడ వరకు మెట్రో వాడుకొని. అంటే తెలుసు కదా, ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగు బుర్జ్ ఖలీఫా, అలాగే దుబాయ్ మాలు, ఇవన్నీ కూడా న్యూ దుబాయ్. ఇంకా ఇటు సైడ్ ఇక్కడ కూడా అండర్ గ్రౌండ్ వేలు ఉన్నాయి నడుచుకుంటూ వెళ్ళడానికి, రోడ్లు దాటడానికి. ఏ మాటకి ఆ మాట, నాకు అటు సోవియట్, అటు ఏంటబ్బా ఉజ్బెకిస్తాను, సెంట్రల్ ఏషియాలో ఉన్న దేశాలంతా అయితే అనిపించలేదండి, సాధారణంగా ఉన్నాయి. ఇప్పుడు దుబాయ్లో మెట్రో కనెక్టివిటీ బాగుంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మెట్రో స్టేషన్కి వెళ్ళిపోతా. ఇప్పుడు నేను ఉంది బనియా స్క్వేర్ మెట్రో స్టేషను. అసలు ఒక్కొక్క ఏరియా భలే ఉందండి, పెద్ద పెద్ద రోడ్లు, చాలా స్పేషియస్గా ఉంది, రోడ్డు మధ్యలో పార్క్. ఇప్పుడు ఈ మెట్రో మీకు లొకేషన్లు అండి, ట్రైన్లో డైరెక్ట్గా ట్రైన్ దగ్గరికి వెళ్ళి లొకేషన్లు చూపిస్తా, ఎలా ఉంది ఏంటో చూడండి. నిజంగా లొకేషన్లు మాత్రం అదిరిపోయినాయి, పెద్ద పెద్ద రోడ్లు, వచ్చేదారిలో బిల్డింగులు చూసాం కదా. ఇదండి మెట్రో స్టేషను. మెట్రో రైలు కూడా వస్తుంది, మీకు చూపిస్తానండి. అది అసలు ఎంత బాగుందో తెలుసా మెట్రో రైలు, ఆ విజువల్ అదంతా కూడా. కూడా ఎరుపు రంగు లైన్ అండి. మెట్రోలో లైన్లు ఉంటాయి, గ్రీను, ఎల్లో, ఎరుపు, ఇట్లాగా. నేను వచ్చింది ఎరుపు రంగు లైను. మొత్తం ఎరుపు రంగు లైన్లోనే టూరిజం స్పాట్లు అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ స్టేషను ట్రైన్ ఎక్కి వెళ్తే బుర్జ్ ఖలీఫా దగ్గరికి వెళ్తా. కానీ నేను బుర్జ్ ఖలీఫా దగ్గరికి వెళ్తే బిల్డింగ్ అనేది దగ్గరికి చూస్తాం. ఎప్పుడైనా పెద్ద బిల్డింగ్ చూడాలంటే దూరం నుంచి చూడాలి కదా, అందుకే ఒక స్టేషన్ ముందలు దిగాను. ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్లు ఉందండి, పర్లా నడుచుకుంటూ వెళ్దాం, మంచిగా వ్యూ చూసుకుంటూ వెళ్దాం. కార్లు చూడండి, ఒక్కటి కూడా మనకి మామూలు కారు కనపడదు.
టెస్లా కారు, ఇది BYD ఎలక్ట్రానిక్ కారు, చైనా కంపెనీ. అన్నీ కూడా సూపర్ కార్లు కనపడతా ఉంటాయండి ఇక్కడ. ఇంకా నార్మల్ కార్లు అన్నీ కూడా మామూలు ట్యాక్సీలే. ఇదిగోండి వీళ్ళంతా మన ఇండియన్సే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళంతా. ఏళ్ళలో మన తెలుగు వాళ్ళు కూడా ఉండొచ్చండి, చెప్పలేము. నమస్తే నమస్తే బాయ్. नमस्ते नमस्ते भैया, नमस्ते नमस्ते. कहाँ से? हिंदी नहीं मालूम. बांग्लादेश? नो, इंडिया. इंडिया? कैसे, कहाँ इंडिया? इंडिया तमिलनाडु. वनक्कम वनक्कम. हाँ वनक्कम. हाँ यूट्यूबर. आंध्रा. विच चैनल? ट्रैवलिंग चैनल, राम द ट्रैवलर. वेट, सब्र करो. मेरा चैनल. ओके. हाँ ఓకే బాయ్. ఓకే బాయ్. పానీ కహా? పానీ ఉదర్. ఫ్రీ ఫ్రీ. ఉచితంగా. ఓకే. ఇక్కడ అమ్మ నీళ్ళు కొంచెవాలంటే 50-100 రూపాయలు పెట్టాలి. ఇక్కడ ఇట్లా మన వాళ్ళు పనిచేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఎత్తారు ఫ్రీగా. వెళ్ళి కాసిన అడిగి తాగుతా. భయ్యా తాగమన్నారు వాటరు. డబ్బులు ఉన్న వాళ్ళకన్నా ఎప్పుడైనా డబ్బులు లేని వాళ్ళే చాలా సంతోషంగా ఉంటారు. థ్యాంక్ యూ భయ్యా. పీనే కా పానీ బాటిల్. మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇట్లాగా మన వాళ్ళు సైట్లలో పనిచేస్తున్నప్పుడు తాగేసేయండి ఫ్రీగా. ఎందుకు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టడం. కహాసే భయ్యా? बिहार क्या आदमी है? योगी आदित्य जी, राइट? वेरी पावरफुल. आंध्रा वाले और उन्हें अड़ुदा. आंध्रा लोग है? आंध्रा का लोग नहीं है. इकड़ैते लेरंटले. అటు సైడ్ ఉన్నారంట. ఆహా. వాటర్ దాతా సుఖీ భవ. హిందీలో పానీ దాతా సుఖీ భవ. చల్లంగా ఉన్నాయి నీళ్ళు. నీళ్ళు బయట తాగాలంటే ఇప్పుడు అనవసరంగా 50-100 రూపాయలు బొక్క. బాయ్ బాయ్. మనోళ్ళు లేకపోతే ఇక్కడ ఇంత కష్టపడి పనులు చేసేవాళ్ళు ఎవరు లేరండి. నిజంగా ఈ దుబాయ్ మొత్తాన్ని డెవలప్ చేసింది మనోళ్ళే. మనోళ్ళ కష్టాన్ని తెలివిగా ఈ గవర్నమెంట్ వాడుకొని ఇంత పెద్ద బిల్డింగ్లు అయితే కట్టింది. గుర్తుపెట్టుకోండి, మన ప్రభుత్వమే మనోళ్ళందరినీ ఉపయోగించుకుంటే ఒక్కసారి భారతదేశం ఎలా ఉండిదో ఒక్కసారి ఆలోచించండి మీరు. 150 కోట్ల మంది జనాభా అంటే మనకిప్పుడు భారం అయిపోయింది చెప్పాలంటే. సరైన రోడ్లు, సరైన చదువు, సరైన స్కూళ్ళు లేక భారం అయిపోయింది. అదే ఆ 150 కోట్ల మంది జనాభాని సరిగ్గా ఉపయోగిస్తే స్ట్రాంగ్ మిలిటరీ, అద్భుతమైన మిలిటరీని సృష్టించవచ్చు ప్రపంచంలో. అద్భుతమైన రోడ్లు వేయవచ్చు, అద్భుతమైన సంపద మనకు మనమే అన్నీ సృష్టించుకోవచ్చు. ఏ దేశం మీద ఆధారపడకుండా ఇంపోర్ట్లు ఎక్స్పోర్ట్లు ఏం అవసరంలా, మేడ్ ఇన్ ఇండియా మొత్తం కొట్టిపడేయచ్చు. ఇదంతా నాకు మొదట్లో తెలిసేది కాదండి. ట్రావెలింగ్ చేయంగా అర్థమవుతుంది. ఇంత ఉందా, ఇంత జరుగుతుందా అని విదేశాల్లో ట్రావెల్ చేస్తుంటే. ఆయన కూడా మన ఇండియనే. ఇక్కడ మనం అప్పుడప్పుడండి మన స్టేట్ ప్రభుత్వాన్ని తిడతా ఉంటాం. ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రభుత్వం అనేది ఇప్పుడు మన ఇండియా ప్రభుత్వం. ఇప్పుడు ఇండియాలో మన స్టేట్ అండి, ఫర్ సపోజ్ మన స్టేట్ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకునేది, పెద్దగా ఏదైనా చేద్దామని భారీగా. సరే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు మన సైడు మన ఊర్లో చిన్న పల్లెటూరు ఏదైనా పెద్దది ఏదైనా కట్టాలన్నా కానీ ప్రజలకు ఉపయోగపడేది పై వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఆ పై వాళ్ళు ఇంకో పై వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. అలా రాష్ట్రం వరకు వెళ్ళిద్దండి అది పెద్ద ప్రాజెక్ట్ అయ్యి. రాష్ట్రం ఏదైనా చేద్దాం అనుకుంటే మన కోసం సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద ప్రభుత్వం పై ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాకు అది కావాలి ఇది కావాలి చేయండి అంటే వాళ్ళు బిల్లు పెట్టాలి, అది రావాలి, శాంక్షన్ అవ్వాలి. ఇదంతా అవదండి. సింగిల్ ప్రభుత్వం ఒకళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే ఇవాళ తీసుకుంటే రేపటికి అయిపోవాలి. దాన్ని కట్టడం మొదలుపెట్టి చేసేయాలి అంతే. ఎమిరేట్స్ ఫైనాన్షియల్ టవర్స్ సేమ్ మలేషియా ట్విన్ టవర్స్ ఉన్న మాదిరిగా ఉన్నాయండి. మామూలుగా జేబ్రా క్రాసింగ్ అంటే నడుస్తుంటే ఆగాలి. వీళ్ళంతా కొంచెం బాగున్నోళ్ళు కదా, ఆపలా అంతే వెళ్ళిపోతున్నారు. బుర్జ్ ఖలీఫా ఇంకా కనపడలా.
అమ్మ స్కై స్క్రాపర్స్ మామూలుగా లేవు. వీళ్ళ ఆయిల్ భూముల్లో నుంచి తీసి అమ్మే ఆయిల్తో మంచిగా డెవలప్ చేసేసుకుంటున్నారండి దేశాలు. వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉండొచ్చు, బట్ మొత్తం మీరు వస్తే ఎలా ఉండితే అలా చూపించాలండి, కాబట్టి న్యాచురల్ కవర్ చేసేస్తున్నా మొత్తం. ఈ దుబాయ్లో నాకు నచ్చింది ఏంటంటే, ఈ దుబాయ్ అని కాదు, మనం ఈ మిడిల్ ఈస్ట్ ఈ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఏసీ బస్ స్టేషన్లు ఉంటాయండి. ఓపెన్ అవ్వలేదే ఆగలా, అదేంది ఏసీ లేదు. అమ్మ వేడిగా ఉందండి బాబు. మరి చాలా వీడియోలో చూసాయి కదరా, ఏసీ ఉంది అది ఉంది ఇది ఉంది అంటారు. బస్ స్టాండ్లో బాగా ఉడికిపోతుంది. నా వాయిస్ నాకే రీసౌండ్ వినపడుతుంది. నాన్న ఇది ఆటోమేటిక్గా మనం వస్తే అలా కూడా అనవాలా. ఇది మనం క్లోజ్ చేయాలా ఆటోమేటిక్గా అవదా? ఇదే బుర్జ్ ఖలీఫా అండి. పైన ఇక్కడ నుంచి మనకు క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే 20 నిమిషాలు పట్టిద్ది అన్నారు. మరి 2 కిలోమీటర్లు కూడా 20 నిమిషాలు పట్టిద్దా? ఇంకెక్కడి నుంచి సూపర్ కనపడుతుంది వ్యూ. ఇక్కడ కనపడుతుంది కదా బుర్జ్ ఖలీఫా అని బోర్డు. నా చిన్నప్పటి నుంచి అండి చెప్తా ఉండేవాళ్ళు ప్రపంచంలో ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా అని. చాలా వీడియోలో చూశాను, ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూడబోతున్నా. ఇది దుబాయ్ మాల్ అంటే అండి అసలు ఒక ప్రపంచం ఇది. ఇంకా దుబాయ్ మాల్ అంటే మనం కూడా వెళ్ళి చూద్దాం లోపలికి ఎలా ఉందో ఏంటో. ఇది చూడాలంటే అమ్మ ఇదేనా బుర్జ్ ఖలీఫా? ఇక్కడ రోడ్లు దాటడం కొంచెం కష్టమే. ఆగుతారా? ఆగేర్లేండి, జీబ్రా క్రాసింగ్ కదా. దాంట్లోకి వెళ్ళాలి ఇప్పుడు ఎలా అయినా. దాంట్లోకి వెళ్ళిపోయి దాంట్లో నుంచి దుబాయ్ మాల్లోకి ఎంటర్ అయిపోయి ఆ బుర్జ్ ఖలీఫా దగ్గరికి వెళ్దాం. ఆ పైకి వెళ్ళడానికి టికెట్ ఎంత ఏంటో కనుక్కొని రీజనబుల్ అయితే వెళ్ళిపోదాం. ఎయిర్పోర్ట్ ఉన్న మాదిరిగా ఉంది. మా ఎంత ట్రాఫిక్ ఆగిందో చూడండి, ఎంత ట్రాఫిక్. దాని కింద మళ్ళీ అండర్ గ్రౌండ్ ఇంకొకటి సబ్వే. ఇంత చేయడానికి వీళ్ళకి ఎంత డబ్బులు కావాలి? ఇదండి ఇంకా లోపల దుబాయ్ మాల్. ఒక సామ్రాజ్యం ఉన్నట్టుంది ఇది. అన్ని రకాల బ్రాండ్లు, లగ్జరీ బ్రాండ్లు, ఇంకా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చూస్తామండి. అదే ఈ దుబాయ్ మాల్లో కూడా ఉంది. ఖలీఫా పైకి వెళ్ళాలంటే దీంట్లో టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఒకసారి ఎంతో కనుక్కొని వచ్చి చెప్తా. నిజంగా ఎంత రేట్ ఉంటుందని నాకు తెలియదండి. ఒక 3,000 రూపాయలు 4,000 అయినా వెళ్దాం అనుకున్నాను. 6,500 రూపాయలంట బుర్జ్ ఖలీఫా. మొత్తం బుర్జ్ ఖలీఫాలో 163 ఫ్లోర్లు ఉంటాయండి. కేవలం మనం 20,000 రూపాయలు పెడితే 154వ ఫ్లోర్ వరకు వెళ్ళి సిటీ వ్యూ అయితే 360 డిగ్రీ వ్యూస్లో చూడొచ్చు. 20,000 రూపాయలండి. లేదు మన దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి అనుకుంటే మీడియం బడ్జెట్ 6,500 రూపాయలు పెడితే 124వ ఫ్లోర్కి అయితే తీసుకెళ్తారంట. నాకైతే అంత ఆనందం లేదండి వెళ్ళట్లా. ఎందుకంటే మనం పైకేం వెళ్ళట్లా, మనం కొంత దూరం మాత్రమే వెళ్తున్నాం. దానికి అంత డబ్బులు అంటే మరీ ఎక్కువ అనిపించింది నాకు, చాలా ఎక్కువ అనిపించింది. ఖచ్చితంగా మంచిగా డబ్బులు ఉన్నప్పుడు మళ్ళీ వస్తాను, మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న బడ్జెట్కి ఇది సరిపోదండి. దుబాయ్ మాల్ ఇక్కడ లోపలికి వస్తే వ్యూ ఈ విధంగా ఉంది. ఇక్కడ నుంచి ఏదో ఒక మూలకి వెళ్తే మనకి బుర్జ్ ఖలీఫా వ్యూ కనపడిద్ది. ఎక్కడుంది బుర్జ్ ఖలీఫా? ఇదిగోండి ఇదే. ఎలా ఉందంటే ఇది మన సామాన్యుల కోసం అన్నట్టు లేదు, కేవలం ఉన్నోళ్ళ కోసం మాత్రమే ఉందన్నట్టు ఉంది.
ఇంక మొత్తాన్ని చూసాము. ఈసారి వచ్చినప్పుడు కొంచెం మంచిగా డబ్బులు ఉన్నప్పుడు 6500 కాదు, ఇంకా డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు ఆ పైకే వెళ్ళిపోదామండి. ఇప్పుడు సూర్యాస్తమయం అయిపోతుంది కాబట్టి ఇక్కడ వద్దులే ఎక్కువసేపు. ఈ బుర్జ్ ఖలీఫా నైట్ వ్యూ కూడా చూడాలి. ఇది కుదిరితే ఇంకొక వీడియోలో కవర్ చేద్దాంలేండి. ఇప్పుడు ప్రస్తుతానికి వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ఇంకా మెట్రో నుంచే కనెక్షను మ్యూజియంలోకి ఎంట్రీ అంటండి. ఎలా ఉంటుందో ఏంటో అసలు. మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ అంటే ఈ మ్యూజియము ఎందుకు నిర్మించారంటే రాబోయే రోజుల్లో ప్రపంచం ఎలా ఉంటుందో, అబ్బా లోపలికి వస్తే ఏందండి ఇలా ఉంది, రాబోయే రోజుల్లో ప్రపంచం ఎలా ఉంటుందో ప్రజలు తెలుసుకోవాలని చెప్పి పెట్టారండి. టికెట్ ఎంత ఉంటుందో ఏంటో, లోపల వీడియో తీయడానికి లేదు. సో కాబట్టి ఇంకోటి, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ మైక్ ఏదైతే ఉందో ఈ మైక్ మీరు వాడమాకండి. లోపల వీడియో తీసుకుంటే హాల్ వరకు మీరు మొబైల్తో తీసుకోండి అంటున్నారు అంతే. ఇది పగలు ఇందాక మనం వచ్చేటప్పుడు చూసాము. నైట్ టైం ఇంకా వ్యూ అదిరిపోయిందండి. ఇదే దుబాయ్ ఫ్యూచర్. ఇంకా చుట్టూతో అసలు ఎలా కట్టారో ఏంటో, లిఫ్ట్లో వెళ్తుంది మొత్తం, అసలు భలే ఉందండి ఆశ్చర్యంగా చూస్తుంటే ఇదంతా. ఫ్యూచర్ మ్యూజియము. ఇప్పుడు ఇక్కడ నుంచి వామ్మో, అసలు ఆ మెట్రో స్టేషన్లో జనాలు చూసారా ఏ విధంగా ఉన్నారో. అసలు ఎలాగా చాలా కష్టమండి బాబు దాంట్లో జర్నీ చేయడం. అదే అండి దుబాయ్ ఫ్రేము, ప్రపంచంలోనే పెద్ద ఫ్రేము. అంటే లోపల ఫోటో ఏముండదు, ఒక ఫ్రేమ్ లాగా వీళ్ళు ఇలా కట్టారన్నమాట. దానికి అర్థం ఏంటంటే ఒకవైపు వచ్చేసి ఓల్డ్ దుబాయ్, ఇంకో వైపు వచ్చేసి న్యూ దుబాయ్, మధ్యలో ఈ ఫ్రేమ్ అండి. దానికి అర్థం ఈ దుబాయ్ ఫ్రేము. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇంకా వ్యూ. లోపలికి ఏదో ఎంట్రీ ఫీ ఉంటుందంట. ఇప్పుడు నైట్ టైం కాబట్టి వెళ్ళను, దూరం నుంచే చూపిస్తాను. ఎందుకంటే మనం పెట్టే డబ్బులకి న్యాయం జరగాలి, మంచిగా చూడాలి వ్యూ. నైట్ టైం అంతగా ఉండదు అందుకు. ఇదే దుబాయ్ ఫ్రేము. అమ్మ చాలా దూరం నడుచుకుంటూ వచ్చారు, 2 కిలోమీటర్లు మెట్రో స్టేషన్ దగ్గర నుంచి. ఎంట్రన్స్ టికెట్ తీసుకొని వెళ్ళాలి. 1250 రూపాయలు అండి వెళ్ళడానికి. ఇది ఒకటి తక్కువ రేటే ఉంది, ఎందుకంటే మనం 1250 రూపాయలు పెట్టే డబ్బులకి ఆ దుబాయ్ ఫ్రేమ్ పైకి వెళ్ళిపోయి సిటీ వ్యూ చూడొచ్చు. సో కానీ ఇది నైట్ టైం కాబట్టి జస్ట్ బయట నుంచే చూద్దాం లొకేషను. ఇప్పుడు నేను దగ్గరికి వచ్చా కాబట్టి అంతకేం కనపట్లా, అటు కొంచెం ముందరికి వెళ్తా వ్యూ కనపడిద్ది. అలాగే మళ్ళీ వస్తానంటున్నా కదా, నాకు కొన్ని బ్యాలెన్స్ ఉండిపోయినాయి. ఏంటంటే ఇది దుబాయ్ ఫ్రేమ్ వచ్చేసి పగల టైం వచ్చేసి పైకి ఎక్కాలి. రెండోది వచ్చేసి ఆ ఫ్యూచర్ మ్యూజియము దగ్గరగా మనం నైట్ టైమే లైటింగ్లో చూసాం, పగలు ట్రైన్లో వెళ్తా చూసాం, కానీ ఇంకా మంచిగా అదొక లొకేషన్ క్యాప్చర్ చేయాలి. అలాగే ఇక్కడ దుబాయ్లో బీచ్ ఉంది, సో అటు సైడ్ క్యాప్చర్ చేయాలి. ఇంకా ఏమైనా ఉంటే చిన్నవి, సో వాటి మీద ఇంకొక వీడియో చేయాలి ఇక్కడ దుబాయ్లో. సో ఏమీ తెలియకుండా తిరుగుతున్నాం కాబట్టి ఏదో అట్లా వస్తుంది వీడియో. కానీ ఇప్పుడు వచ్చా కదా, నెక్స్ట్ టైం ఇదే ప్లేస్కి వస్తే ఇంకా సూపర్ కవర్ చేయొచ్చు. మా చిన్నదేం కాదండి, చాలా పెద్దది బిల్డింగే, ఇంకా ఫ్రేమ్లా కట్టారు. ఇదిగోండి ఈ బ్రిడ్జ్ ఎక్కాను, ఈ బ్రిడ్జ్ ఎక్కి చాలా దూరం వస్తే ఈ వ్యూయింగ్. ఇంకా మనం ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి దూరం వెళ్ళామంటే ఇంకా మంచి వ్యూయింగ్ వస్తుంది. వెళ్దాం. అసలు రోడ్లు ఒక రేంజ్లో ఉన్నాయి. 1 2 3 4 5 6 7 లైన్లు అండి. అలాంటిది ఒకటి కాదు, పక్కన ఇంకొకటి. ఈ దుబాయ్లో కూడా మన సైడ్కి ఇక్కడికి వ్యతిరేక డ్రైవింగ్. మన రైట్ అయితే వెళ్ళి లెఫ్ట్ అయితే రైట్. ఎలా కట్టుకున్నారండి బాబు, చూస్తానికి ఏదో చిన్న రోడ్ లాగే ఉంది కానీ పెద్ద రోడ్డు. ఇక్కడ నుంచి దుబాయ్ ఫ్రేమ్, ఇంకా అది వ్యూ దూరం నుంచి. ఇంకొంచెం ముందరికి వెళ్దాం, అక్కడ నుంచి పర్ఫెక్ట్ వ్యూ ఉంటుందేమో. కనపడుతుంది కదా ఇప్పుడు. ఒక ఫ్రేమ్ లుక్ అయితే వచ్చిందండి ఇక్కడికి వస్తే. పైన మనుషులు ఎవరిని ఉన్నారా? ఆ పైకి వెళ్ళి అయితే మనం వ్యూ అయితే చూడొచ్చు, చాలా బాగుంటుంది. అటు చూడొచ్చు, ఇటు చూడొచ్చు. నాకు ఓపిక అయిపోయింది ఇప్పటికే, ఏమైనా తినాలి వెళ్ళి, ఎందుకంటే ఒక మీల్ తింది పొద్దున్న నుంచి. ఇంకా నేను రేపు వచ్చేసి ఇక్కడ డెజర్ట్ సఫారీ అని ఒక వీడియో ఉందండి, అది కవర్ చేస్తాను. ఇసుకలో డెజర్ట్ సఫారీ అంటే ఇసుకలో ఒక పెద్ద సఫారీ వెహికల్ వేసుకొని తిరుగుతారు.
బాగుంటుందంట. నేను సినిమాలో చూసా, రేపు చూడబోతున్నా. అది ఆ వీడియో వస్తుంది. ఆ తర్వాత వీడియో నేను బ్యాలెన్స్ ఉందని చెప్పా కదా కొన్ని ప్లేసులు, అవి కవర్ చేస్తాను. ఇంకా ఎప్పటిలాగా మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బాయ్ బాయ్.